16న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జనచైతన్య యాత్ర ఉద్యమకారులారా రండి తరలిరండి తేదీ 16/9/2024 సోమవారం రోజున ఉదయం 11 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలోని జరుగు జనచైతన్య యాత్రకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి హాజరు కానున్నారు. కావున తెలంగాణ మలిదశ ఉద్యమకారులు అత్యధిక సంఖ్యలో హాజరై ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య, జోగుల సమ్మయ్య, తెలంగాణ ఉద్యమకారులు జిల్లా ఉపాధ్యక్షులు బోయిని రాజయ్య యాదవ్, ఎండి బాబర్ పాషా, దొంగల రాజేందర్, అలాగే పున్నం రవి, చికుర్తి దేవేందర్, సత్యనారాయణ, పోలవేని అశోక్ యాదవ్, చికుర్తి భానుమూర్తి, జాగరి అజయ్ యాదవ్, మదన్ మోహన్, తాత సంపత్, ఆటెం శంకర్, మహిళా ఉద్యమకారులు రాజేశ్వరి, శారద, వివిధ మండలాలకు చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిరిగి జైలు పాలు అయినాయి. ఆర్థికంగా, శారీరకంగా ఎన్ని రకాల నష్టపోయినా కూడా వెనుకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనగా సాధించి జీవితం అనే ఉద్దేశంతో ముందడుగు వేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం అమరులైనారు. ఎంతోమంది లాఠీ దెబ్బలు తిరిగి జైలు పాలైనారు. అన్ని ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయిన వారిని వారికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఉద్యమంలో అమరులైన సాధన కోసం ఉద్యమంలో కేసు పడాలని కూడా అన్ని రకాల ఆదుకుంటాము. ఇల్లు కానీ లేకుంటే పెన్షన్ కానీ అన్ని రకాలుగా మన ఉద్యమకారులను ఆదుకుంటామనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేసినట్టు దానికి కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులందరికీ ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. నా పేరు పున్నం రవి, రేగొండ జేఏసీ కన్వీనర్గా పనిచేసినప్పుడు జిల్లా టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుడు.